హాయ్ ఎవ్రీవన్. మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, నేవీ మనకి నేవల్ షిప్ యార్డ్ నుంచి అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ రావడం జరిగింది. 2026 అండ్ 27 బ్యాచ్‌కి. మనకి ఇందులో టోటల్ 50 వేకెన్సీ రావడం జరిగింది. ఇందులో మనకి 13 ట్రేడ్స్ ఉన్నాయండి. మనకి ఆల్మోస్ట్ అన్ని ట్రేడ్స్ ఉన్నాయి. ఐటీఐలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ మెకానిక్, మిషనిస్ట్ అండ్ మెకానిక్ ఏసీ అండి. ఇది మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ, మెకానిక్ డీజిల్ అండ్ ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, పైప్ ఫిట్టర్ అండ్ షిప్ రైట్, వెల్డర్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అండ్ షీట్ మెటల్ వర్కర్. మనకొచ్చేసి ఈ ఇండియన్ నేషనల్స్ మనకి ఇండియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఏపీ, తెలంగాణ అని ఏం లేదు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మనకి మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అండ్ మాక్సిమం అనేది ఏజ్ లిమిట్ లేదండి ఇందులో. ఎవరైతే మాకు ఏజ్ బార్ అయిపోయింది, మాకు 30, 35 ఇయర్స్ వచ్చింది, మేము అప్రెంటిస్‌కి ఎలిజిబులా అని చాలామంది అడిగిర్రు. వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అనేది చాలా బెస్ట్ అండి. ఎందుకంటే మాక్సిమం ఏజ్ లిమిట్ అనేది అసలు ఏమీ లేదు. మీకు మినిమం 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉంటే చాలు. అండ్ మనకి ఇదొచ్చేసి 1 ఇయర్ ట్రైనింగ్ అండి. మనకు అప్రెంటిస్ ఎక్కడైనా ఒక 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటది. కాబట్టి మీరు 1 ఇయర్ ఎక్కడ ఉన్నా మీరు అప్రెంటిస్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఈ అప్రెంటిస్ కంప్లీట్ చేయడం వల్ల మనకి చాలా ఇండస్ట్రీస్ అండి అండ్ పీఎస్‌యూ కంపెనీస్ మనకి నోటిఫికేషన్ ఐటీఐ టెక్నీషియన్ నోటిఫికేషన్ విడుదలైతే, ఆ టెక్నీషియన్ నోటిఫికేషన్‌కి అప్రెంటిస్‌షిప్ అనేది కంపల్సరీ అడుగుతదండి. అందులో ఒకటి మనకి నేవల్ షిప్ యార్డ్‌లో మనకి ఎవ్రీ 2 ఇయర్స్ అండ్ 3 ఇయర్స్‌కి ఒక టెక్నీషియన్ నోటిఫికేషన్ పడతది. ఇందులో వర్క్ చేసిన వాళ్ళకి కొంచెం ప్రియారిటీ ఇవ్వడం జరుగుతది. నెక్స్ట్ వచ్చేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటదంటే, మనకి 10థ్ ప్లస్ ఐటీఐ మార్క్స్ అనేది యావరేజ్ చేసి మనకి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతది. ఎలాంటి రిటన్ టెస్ట్ అనేది ఉండదు. మనకి దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా ఎలిజిబులే. మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి పిలిచినప్పుడు మనం 10థ్ ఉంటది కదా! 10థ్ సర్టిఫికేటు అండ్ ఐటీఐ అండ్ మనకి ట్రేడ్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మెమో ఎన్‌సీవీటీ ఆర్ ఎస్‌సీవీటీకి ఆల్మోస్ట్ ఇప్పుడు అన్నీ ఎన్‌సీవీటీ కాలేజెసే ఉన్నాయి. పాత ఓల్డ్ ఉన్నారు గదా! ఎస్‌సీవీటీ వాళ్ళు గూడా దీనికి ఎలిజిబులే. అండ్ ఆధార్ కార్డు అండ్ క్యాస్ట్ సర్టిఫికేటు అండ్ పీడబ్ల్యూడీ ఉంటే పీడబ్ల్యూడీ సర్టిఫికేటు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేటు, ఎన్‌సీసీ ఎవరైతే ఎన్‌సీసీ కంప్లీట్ చేసిర్రో వాళ్ళు ఇలా పెట్టండి. ఇలా కొంచెం ప్రియారిటీ అనేది ఎన్‌సీసీ వాళ్ళకి కూడా ఇస్తున్నారు. అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నోళ్ళు గూడా. మనకొచ్చేసి ఈ అప్రెంటిస్ అనేది మనకి డిసెంబర్ 1 నుంచి స్టార్ట్ అయితుంది. అంటే 1 డిసెంబర్ టు అండ్ 2026 కదా! 2027 నవంబర్ 30 వరకు ఉంటదండి. ఈ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అనేది. మనం దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే అప్రెంటిస్‌షిప్ డాట్ ర్ రిక్రూట్ RECTTIN ఇండియా డాట్ ఇన్ వెళ్లి అప్లై చేసుకోవాలండి. ఎవరైతే థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌ల నుంచి వెళ్ళి అప్లై చేసుకోవద్దు. ఎందుకంటే మన డేటా అనేది వాళ్ళకి షేర్ అవుతది. దానివల్ల ఫ్యూచర్‌లో ఎనీ ఆహ్, మనీ స్కామ్స్ అండ్ ఆ స్కామ్స్ జరగొచ్చు. కాబట్టి ఎవరు ఈ వెబ్‌సైట్‌కు వీళ్ళిచ్చిన వెబ్‌సైట్‌లకు వెళ్లి మాత్రమే అప్లై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇలాంటి అప్రెంటిస్‌షిప్ అండ్ జాబ్స్ నోటిఫికేషన్ కావాలంటే మన జాబ్స్ అండ్ స్టడీ అలర్ట్ తెలుగు యూట్యూబ్ ఛానెల్ ఉంది గదా! ఆ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మనం ఓన్లీ అఫీషియల్ అండ్ జెన్యూన్ నోటిఫికేషన్ మాత్రమే చెప్తాము. ఎలాంటి ఫేక్ నోటిఫికేషన్‌లు అయితే అసలే చేయము. మనం ఇంతకుముందు ఆర్మీ ఏఓసీ నోటిఫికేషన్ పడ్డది సికింద్రాబాద్‌ల. అదొచ్చేసి అందరూ తెలుగు ఛానెల్స్ అందరూ అది జెన్యూన్ అఫీషియల్ నోటిఫికేషన్ అని జెప్పిర్రు. మనం ఒక్కళ్ళమే అది ఫేక్ నోటిఫికేషన్ పడ్డం వల్ల మనకి ఎవరో రిపోర్ట్ కొట్టడం జరిగిందండి. అయినా మన ఈ ఛానెల్ కాకపోతే ఇంకో ఛానెల్ క్రియేట్ చేస్తాం. కాబట్టి మనం ఎవరికీ భయపడమండి. అందుకే మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తున్నాను. ఆ యూట్యూబ్ ఛానల్స్‌కి ఎవరైతే నాకు రిపోర్ట్ కొట్టిర్రో